ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. ఇంకా వనాలను గురించి తెలియజేస్తూ బిల్వవనం కూడా ఈశ్వరునికి ప్రియమైనటువంటి స్థానము. అక్కడ జపించడం చేత వాతావరణం ఎంతగానో అనుకూలమవుతుంది, పవిత్రంగా కూడా ఉంటుంది. బిల్వపత్రాల చేత ఈశ్వరుడు ఎల్లవేళలా కూడా సదా తృప్తినే పొందుతూ ఉన్నాడు కదా. అటువంటి మహాపవిత్రమగు ఈ బిల్వవనమున జపమునకు ఎంతో శ్రేష్టమైనదనే కదా చెప్పడం. శీఘ్రముగా కూడా జపసిద్ధి జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా వటవృక్షం కూడా మహాపవిత్రమే అని తెలియాలి. వటవృక్షము అంటే మర్రి చెట్టు, వట అంటే మర్రి. ఆ వృక్షం క్రింద ఎవరున్నారు అంటే శ్రీ దక్షిణామూర్తి స్వామి మహావైరాగ్య తత్పరుడై జ్ఞానముద్రను సనక సనందనాదులకి ఇవ్వడం కోసం ఆయన దక్షిణామూర్తి తన యొక్క అంటే ఆ జ్ఞానముద్రని ఎవరికిచ్చాడు? సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, సనత్ కుమారుడు అనేటువంటి నలుగురికి కూడా జ్ఞానముద్రను ఇచ్చాడు కదా. అలా ఇచ్చినటువంటి ఆయన దక్షిణామూర్తి స్వామి ఎల్లవేళలా కూడా వటవిటపి మూలే అంటే ఆ యొక్క మర్రి చెట్టు యొక్క మూలమునందు జపం ఆచరిస్తూ ఉంటాడు, తపం ఆచరిస్తూ ఉంటాడు అని మనకి వేదాంత శాస్త్రాలు కూడా తెలియజేస్తూ ఉన్నవి. అందువలన దక్షిణామూర్తి స్వామి యొక్క అనుగ్రహం కలిగి జ్ఞానము సుస్థిర మగుతుంది. అక్కడ ఆ యొక్క వటవృక్ష మూలంలో దక్షిణామూర్తి స్వామి ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మరి మనం చేసేటువంటి జపము కానీ తపము కానీ పూర్తిగా సిద్ధించి మనకు దాని ద్వారా కలిగేటువంటి జ్ఞానము స్థిరపడుతుంది అని చెబుతూ వటవృక్ష మూలము జపానికి ప్రశస్తమై ఉన్నది. ఇంకా అయితే కానుగ చెట్లు యొక్క వనం కూడా మిక్కిలి శ్రేష్టమైనది గురుగీత జపానికి. అది ఎంత ధ్యానించినప్పటికీ, ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా ఆ కానుగ చెట్లు ఏమాత్రము ఉష్ణత్వాన్ని కలగనీయవు. అంతేకాదు శీతలత్వాన్ని ఇస్తూనే ఉంటాయి. మనస్సు కూడా ఎలా ఉంటుంది? ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఆ కానుగ చెట్టు యొక్క స్వరూపము తమాల శ్యామలము అంటే శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపము అని చెబుతూ, అంటే తమాల వనములాగానే అంటే కానుగ వనములాగానే శ్యామలమైనది శ్రీనారాయణుని స్వరూపము లాంటిదే అని చెబుతూ వర్ణిస్తూ, అందువలన ఇది విష్ణుదేవునికి నిలయమని తెలియాలి కదా. అట్టి పవిత్ర భావము మనసులో కలుగుతుంది. కానుగ చెట్టు కింద జపము చేసినటువంటి వానికి విష్ణు యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని తెలియాలి. అటువంటి పవిత్ర భావము మనసునికి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి అంటే తమాల వనము, ఈ కానుగ చెట్ల వనము కూడా జపము చేయడానికి యోగ్యమైనటువంటి స్థానంగానే చెప్పబడుతూ ఉన్నది. ఇంకా మామిడి చెట్ల గురించి చెప్పారు. ఈ మామిడి చెట్ల యొక్క సమీపమును కూడా మహాపవిత్రమైనది. ఎందుకు అంటే చూత వృక్షం యొక్క గుణమేంటి అంటే మధురంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఆ గుణం దాని యొక్క మామిడి యొక్క గుణమేమిటి అంటే మాధుర్యం. అంత ఆ ప్రకారంగా మనకి కలిగేటువంటి జ్ఞానం కూడా ఏంటి అంటే జ్ఞానమాధుర్యంతో కలుగుతుంది అనే అభిప్రాయము చేత ఆ యొక్క మామిడి చెట్టు క్రింద ఆ చూత వృక్షము యొక్క మూలం కూడా జపానికి యోగ్యమైనటువంటిదే అని చెప్పబడింది. అంటే ఇక్కడ సిద్ధించినటువంటి అర్థం ఏమిటి అంటే జపానికి పవిత్రత్వము, నిర్మలత్వము, శీతలత్వము మొదలైనటువంటి ముఖ్యములు కాబట్టి ఏ విధంగా ఉండాలి? పవిత్రత్వము, జపానికి పవిత్రతగా కావాలి. ఇంకా మానసికంగా ఎటువంటి మాలిన్యం లేకుండా ఉండాలి.
అంతేకాదు ప్రసన్నముగా ఉండాలి. ఇటువంటివన్నీ కూడా జపం చేసేటువంటి వారికి ముఖ్యం కదా. కాబట్టే అటువంటి భావాలు పైన తెలిపినటువంటి వృక్షాల క్రింద సిద్ధిస్తాయి. అందుచేత సకల కార్యాలు కూడా త్వరలో సిద్ధిస్తూ ఉంటాయి అని చెబుతూ, ఇంకా పీతాసనం మోహనేతు హసితం చాభిచారికే జ్ఞేయం శుక్లంచ శాంత్యర్థం వశ్యే రక్తం ప్రకీర్తితం. జనులను అంటే ముగ్ధులయ్యేటట్లుగా, ఇష్టపడేటట్లుగా, మనల్ని చూసి మోహపరవశులుగా అయ్యేటట్లు చేయడానికైతే పచ్చని రంగు ఆసనం, మనం వేసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆసనానికి పచ్చని రంగు కల్పించాలి. అంటే అది దానిపైన పచ్చని శాలువా కానీ, పచ్చరంగు వస్త్రము కానీ, ఇటువంటివి ఏదైనా సరే ఆకుపచ్చని వేసుకొని చేస్తే దానివల్ల జనులు ముగ్ధత్వంతో కూడుకొని మోహపరవశులే అవుతారు. ఇంకా కూడా మారణాది ప్రయోగాలయందు ఇతరుల్ని హింసించాలి, ఇతరులకి దుఃఖం కలుగజేయాలి, ఇతరుల్ని ఇబ్బందుల పాలు చేయాలి. అటువంటి ప్రయోగాలు చేయాలి అనుకున్నప్పుడైతే నల్లని వర్ణం కలిగినటువంటి ఆసనాన్ని ధరిస్తారు. నల్లని ఆసనం మీద అంటే తమస్సే మొదలైనటువంటిది, చీకటి, నలుపు, తమస్సు, అజ్ఞానము, ఇవన్నీ కూడా. అసలు అజ్ఞాన ప్రవృత్తి ఏంటి అంటే ఇక్కడ మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి సత్యాన్ని మరుస్తాడు. మరిచినప్పుడు మాత్రమే అవతల వారిని బాధ పెట్టాలి అనే తామసికమైనటువంటి కోరిక వెలువడుతుంది. ఎట్టకేలకు నేను ఎంత ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండకూడదు అనే భావంతో కూడుకునేటువంటిదే తమస్సు, పూర్తి అంధకారమైనటువంటి అహంకారం. అటువంటి అహంకారాన్ని నెరవేర్చుకోవాలి అంటే అవతల వాళ్ళని నశింపజేయాలి, అవతల వాళ్ళ పతనాన్ని కోరుకుంటూ, అవతల వాళ్ళ నాశనాన్ని కోరుతూ వాళ్ళు చేసేటువంటి ప్రయోగాల యందు వాళ్ళు ఏం చేస్తారు అంటే నల్లని వర్ణమైనటువంటి ఆసనాన్ని తయారు చేసుకొని ఆ విధంగా జపం చేస్తారు. అంటే అది కూడా జరుగుతుంది. కానీ వాడికి అవతల వాళ్ళని నాశనం చేయడం వల్ల వీడికి ఏం ఒరిగింది? వాడి మనసంతా కూడా ముందు మనం బురద తీసి అవతల వాళ్ళ మీద తెల్లని చొక్కా, అవతల వాళ్ళ తెల్లని చొక్కా మీద వెయ్యాలి అంటే వాడి చొక్కాకి అంటుతుందో అంటదో, కానీ బురద తీయటంతో మన చేతికైతే మొట్టమొదట అంటుతుంది కదా, మొట్టమొదట అంటేది మనకే. అందుకే ఇటువంటి తామసికమైనటువంటి కోరికలు, తామసికమైన అంటే వారి ద్వారా వీళ్ళు ఇబ్బంది పడితే పడవచ్చును, కానీ సర్వాధికారి అయినటువంటి దైవం ఒకడున్నాడు, కాలం ఒకటి ఉన్నది. వాడు చేసుకున్నటువంటి కర్మను వీడెందుకు పంచుకోవాలి? అయినా కూడా కక్ష కొద్దీ, ప్రతీకారం కొద్దీ తను ఎంత ఇబ్బంది పడి అయినా సరే, తను ఎంత నష్టపోయి అయినా సరే అవతల వాడిని బాధించాలి అనే తామసిక లక్షణానికి దాన్ని నెరవేర్చుకునే నిమిత్తం నల్లని వస్త్రం, నల్లని రంగు వేసుకుని ఈ విధమైన జపాలు చేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెడతారు. అయితే అది ఫలిస్తుందా? ఫలిస్తుంది. కానీ వీడికి ఎంత సమయం వృధా. వీడు భౌతికంగా సంపాదించుకోవడం మానేస్తాడు. ఇంకా వాడి మనసంతా నల్లదనంతో, అహంకారంతో, అవతల వాడిని ఇబ్బంది పెట్టేటువంటి కసి, కార్పణ్యంతో, తెలివి తక్కువతనంతో దైవానికి దూరమైపోతాడు. వాడికి సత్వగుణము అనేటువంటిది ఏమాత్రము ఉండదు. వాడికి ప్రతీకార్యవాంఛ నెరవేరినందుకే రాక్షసానందం, పైశాచికానందాన్ని పొందుతాడు. ఇదంతా కూడా ఏంది అంటే అజ్ఞానుల లక్షణం. అందుకే వీళ్ళున్నంత చేయకూడనటువంటి కార్యాలు, విహిత కర్మలు కానివి చేయనేకూడదు అనే చెబుతూ, ఇంకా కూడా మనశ్శాంతి కోసమైతే తెల్లని ఆసనం, తెల్లని రంగుతో ఉన్నటువంటి ఆసనంపై కూర్చొని ఈ యొక్క జపము అనేటువంటిది సిద్ధింపజేసుకున్నప్పుడు వానికి మనశ్శాంతి దొరుకుతుంది. ఇంకా కూడా అవతల వాళ్ళని వశీకరించుకోవాలి. అవతల వాళ్ళు ఎల్లప్పుడూ వీడిని కీర్తించాలి, వీడిని పొగడాలి, వీడిని మరి ఈ వస్తువులు తెచ్చి వీడి మనసు తృప్తిపరచాలి, వీడికి వాడు సేవకుడిలా తయారవ్వాలి, లేదా అందరూ బ్రహ్మరథం బట్టి జేజేలు కొట్టాలి, లేదా ఏ గజారోహణ చేయించాలి. ఇలా కోరుకున్నటువంటి వాడు అంటే ఎర్రని ఆసనం అంటే రక్తాసనం అని చెప్పవచ్చు. రక్తము అంటే మన శరీరంలో ఉండేటువంటి రక్తం కాదు, అంటే ఎరుపు రంగు అని అర్థం. ఆ ఎర్రని ఆసనాన్ని మీద కూర్చొని జపం చేసినప్పుడు పరవశీకరణం అనేటువంటిది జరుగుతుంది.
ఇవన్నీ కూడా దేంట్లో చెప్పబడినాయి అంటే శాస్త్రాలలో చెప్పబడినాయి. ఈ ప్రకారంగా నిశ్చయంగా తెలియాలి. ఎల్లవేళలా కూడా మనకి కోరదగినది పరిశుద్ధమైనది కూడా ఎటువంటి ఆసనం అంటే శుభ్రమైన ఆసనం. అటువంటి శుభ్రాసనము దానిలో అన్ని సిద్ధులు ఉంటున్నవి. మురికిగా ఉన్నది, మరి ఘోరంగా బీభత్సంగా తామసికంగా ఉన్నటువంటి ఆసనాలు కాకుండా శుభ్రమైనటువంటి ధవలాసనం లాంటిది అది వేసుకొని ఉన్నప్పుడు వాటిల్లో అన్ని రకాలైనటువంటి సిద్ధి, మహిమ, ప్రభావం ఉంటుంది. ఈ విషయాలలో స్వయంగా కూడా శాస్త్రాలను చదివిన మాత్రం గాక మంత్రస్వీకరణాల యందు కానీ, జపానుష్ఠానాల యందు కానీ, ఆసనాలందు కానీ అనుభవజ్ఞులైనటువంటి మహాత్ముల దగ్గర ఈ రహస్యాలను తెలుసుకొని ఆచరించాలి అని చెబుతూ, ఏ విధంగా అంటే ఇప్పుడు శాస్త్రాలను స్వయంగా చదివి ఇదిగో ఈ ప్రకారం చేస్తే ఇటువంటి క్షుద్రత్వంతో వాడిని ఇబ్బంది పెట్టవచ్చు, ఇటువంటి చేస్తే మరి మనం అందరికంటే కూడా గొప్పగా కనపడవచ్చు, ఈ విధంగా ధనవశ్యం చేసుకోవచ్చు, జనాలను వశ్యం చేసుకోవచ్చు అనేటువంటివి కాకుండా ఇక్కడ మన సొంతంగా మాత్రం కాకుండా మంత్రాన్ని స్వీకరించేటప్పుడు, మంత్రదీక్ష తీసుకునేటప్పుడు ఆ మంత్రం ఆ వస్తువుకు తగినట్టి వాని కోరికకు తగినటువంటి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం స్వీకరించేటప్పుడు కానీ, తన యొక్క జపం కానీ, అనుష్ఠానం కానీ అనుసరించేటప్పుడు కానీ, తన యొక్క ఆసనాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు కానీ ఇటువంటి వాటి యందు అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఉంటారు. ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క రహస్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ పైన చెప్పుకున్నాం. అవి లోపల నుండి కూడా బీజాక్షరాలతో సహా ఏ ఆసనం వైపు ఇప్పుడు దశదిక్కులు ఉన్నవి. ఈ దశదిక్కులలో మరి తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము, ఇలా 8 దిక్కులు, 4 దిక్కులు, 4 మూలలు, ఆకాశము, నేల. ఈ 10 దిక్కులలో కూడా పైన కింద ఈ 10 దిక్కులలో కూడా ఎటువంటి ఏ బీజాక్షరాలతో కూడుకొని ఏ ప్రదేశంలో ఏ రంగు ఆసనం మీద ఎటువంటి ఆలోచనతోటి ఏ విధంగా జపం చేస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అనేటువంటి రహస్యాలన్నీ కూడా దాని యొక్క అనుభవం కలిగినటువంటి మహనీయుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం ఏంటంటే ఉత్తమోత్తమం అని తెలియజేస్తూ, ఇంకా కూడా జపం హీనాసనం కుర్వన్ హీన కర్మ ఫలప్రదం గురుగీతం ప్రయాణే వా సంగ్రామే రిపు సంకటే. ఎలాగంటే ఇక్కడ హీనాసనం ఎల్లవేళలా కూడా మరి అంటే తక్కువదైనటువంటి ఆసనాన్ని అనుసరిస్తే తక్కువ ఫలాన్నే పొందుతాడు. అందుకే గురుగీతాం ప్రయాణేవా సంగ్రామే రిపు సంకటే. ఎలాగంటే యుద్ధము చేసేటప్పుడు కూడా పోరాడేటప్పుడు కూడా గురుగీతన గురించి ఎవరైతే తలంచుకుంటూ ఆ విధంగా చేస్తారో అటువంటి వారు ఆ యుద్ధాలలో కానీ మరి ఏ విధంగా పోరాటాలలో కానీ వాళ్ళు జయాన్ని పొందేటువంటి వారు ఎవరు అంటే గురుపుత్రులే అయి ఉంటారు. అసలు ఏమాత్రమూ సంశయం లేదు ఇందు విషయంలో అని చెబుతూ, జపం జయమాప్నోతి మరణే ముక్తిదాయిక సర్వకర్మాణి సిద్ధ్యంతి గురుపుత్రే నా సంశయ. అంటే ఆసనము లేకుండా జపించేటువంటి వాడు ఏమాత్రమూ కూడా ఆ జప ఫలితాన్ని పొందలేడు. ఇంకా నీచమైనటువంటి ఆసనమునందు మంత్ర జపం చేసేటువంటి వాడు నీచాత్ముడే అవుతాడు. అంటే నీచమైనటువంటి కర్మలనే చేస్తాడు. అలాగే ప్రయాణంలో కూడా తాను ఒంటరిగా పోతూ ఉన్నప్పటికీ కూడా గురుగీతను పఠించినట్లయితే ఏ విధంగా అంటే వాడు 10 మందితో కలిసి వెళుతున్నట్లుగానే ఎంతో తోడుగా ఉంటారు. ఉన్నట్లుగా వాడికి ఎటువంటి భయము లేకుండా కూడా వాడు అడవి మార్గాలలో కూడా ఒంటరిగా వెళ్ళగలుగుతాడు. వాడు ఒంటరిగా ఉన్నాడా? లేదు, గురుగీత అనేటువంటి బలవర్ధకమైన సమూహంతో కలిసి వెళుతూ ఉన్నాడు. ఇంకా వానికేంటి భయం? కాబట్టి ఆ విధంగా గురుగీతను గనక పఠిస్తూ ఉంటే భయం లేకుండా వాడు అనేక మంది జన సముదాయాలలో ప్రయాణం చేస్తున్నట్లుగానే వానికి తోస్తుంది.
మరి ఎవరైనా వాడిని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా అక్కడ చాలామంది జన సముదాయం ఉన్నట్లుగానే వారికి కూడా కనపడి వారి జోలికి ఎవ్వరూ రాకుండా ప్రక్కన వెళ్ళిపోతారు. ఈ విధంగా ఎన్నో విధాలుగా వాడికి రక్షక కవచంగా పనిచేస్తుంది ఈ గురుగీత జపం అనేటువంటిది. అంతేకాదు అనేక మంది శత్రువులతో కూడి యుద్ధంలో పోరేటప్పుడు కూడా గురుగీతను జపించినట్లయితే, అంటే సహజంగా గురుగీత అనేటువంటిది ఎంతో మననం చేస్తే తప్ప అటువంటి ఉత్కంఠ కలిగినటువంటి ఉత్కర్ష కలిగినటువంటి ఏ యొక్క భీభత్సమైన పోరాటాల సమయంలో యుద్ధ సమయాలలో కూడా గురుగీత జ్ఞప్తికి వచ్చింది. గురుగీతనే జపిస్తున్నాడు. వాడు చేసేటువంటి యుద్ధక్రియ కానీ వాడు చేసేటువంటిది ఆ యొక్క గురుగీతని జపించగలిగినటువంటి మననము స్మరణ, అంటే వాడు గురుగీత యందు మమేకమై ఉన్నప్పుడు మాత్రమే అటువంటి పోరాట సమయంలో కూడా వాడికి జ్ఞప్తిలో ఉంటుంది. అంటే ఆ గురుగీత జపమే తానై ఉంటాడు. అటువంటి వానికే అటువంటి భీకరమైన సంగ్రామ సమయంలో కూడా వానికి గురుగీత అనేది గుర్తొస్తుంది. అట్లా మరి శత్రువులతో కూడి యుద్ధంలో పోరేటప్పుడు కూడా గురుగీతను జపించుచూ ఉన్నవాడైతే తప్పకుండా వాడికి అంత మననశీలి అయినప్పుడు వానికి తప్పకుండా విజయాన్ని పొందుతాడు. ఎందుకు అంటే వాని బలం ఏమిటి? గురుగీత. వానికి ఒక మహిమ, ఒక పటిమ, ఒక ప్రతాపం, ఒక ప్రాభవం అనేది ఏది కలిగిస్తుంది? వాడు ఏ మంత్రాన్ని జపించాడో అదే వానిని రక్షిస్తుంది అని చెబుతూ, అంతేకాదు యుద్ధంలో అనేకులు కూడా ప్రార్థనలు గావిస్తూ వస్తూ ఉన్నారు, పోరుతూ ఉన్నారు. అంటే యుద్ధానికి వచ్చే ముందు రాజులు సైతం కూడా మరి ఇంకా ఇతరులు కూడా ఎవరైతే యుద్ధానికి వస్తారో వాళ్ళు వాళ్ళ దేవీ దేవతలను, వాళ్ళ ఇలవేల్పులను, వాళ్ళ గురువులను, వాళ్ళ పెద్దలను కలిసి నమస్కరించి మరి ప్రణామాలు ఆచరించి అనేక ప్రార్థనలు గావించి వస్తూ ఉంటారు. అంటే యుద్ధానికి ముందు అలా వచ్చే ఆ యుద్ధంలో యుద్ధం చేస్తూ ఉంటారు. అన్ని రకాలు చేసినప్పటికీ కూడా ఎవడైతే గురు ప్రార్థన చేస్తాడో ఆ గురు ప్రార్థన చేసినటువంటి వారికి మాత్రమే జయము అని తెలియాలి. ఇక్కడ ఎందుకు చెప్పడం అంటే, ఎందున జూచిన దేవుడు సందేహము లేకయుండ సర్వమయుండై ఎందో కలడని వెదికడి మందాత్మునికెట్లు ముక్తి మార్గము గలుగున్. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే వారు నిర్మించుకున్నటువంటి చిత్రపటాలలోనూ పాషాణ రాతి విగ్రహాల యందో ఈ విధంగా చేస్తూ ఉంటారే కానీ ఇక్కడ అసలుకి గురుడిచ్చేటువంటి మరి ఆ అనుగ్రహం ద్వారా మాత్రమే వాడు ఆ పోరులో కూడా ఎన్ని దేవీ దేవతలను వాడు ప్రార్థించి వచ్చినా కూడా వాడికి ఏం జరుగుతుంది అంటే యుద్ధం చేస్తాడు. కానీ జయం పొందేటువంటి వాడెవడు అంటే శ్రీ గురుదేవుని యొక్క ప్రార్థన చేసినటువంటి వాడే వాడు జయం పొందుతాడు అని చెబుతూ, ఎలాగంటే ఈ విషయంలో మనకి భారతంలో అర్జునుడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే గురుడై ఉన్నాడో ఆ గురువుని శరణుజొచ్చి ఆ గురుదేవుని ప్రార్థించినటువంటి వాడు అర్జునుడు. కాబట్టి ఎల్ల వేళలయందు కూడా ఎల్ల ప్రదేశాలయందు కూడా మరి అర్జునుడికి విజయమే లభించింది. ఎలాగంటే ఇక్కడ జ్ఞాన మార్గమెరుంగ జాలని జడులచే ప్రతిమార్చనంబులు ప్రబలమాయే. అంటే జ్ఞాన మార్గం తెలియకపోవడం వల్ల ఏమైంది? ప్రతిమలు తయారైనాయి. అంటే నిరాకార వస్తువుని చూడలేక ఒక సత్కళ్యాణకారకమైన మంగళకారకమైన కొన్ని విగ్రహాలను తయారు చేయించి దానిలోకి వాళ్ళు అనుకున్నటువంటి దేవీ దేవతలను ఆవాహనం చేసుకొని దానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ గావించి ఆ విగ్రహాలను దేవాలయాలలో పెట్టి పూజించడం. అప్పుడేంటి అంటే అసలు జ్ఞానం అనేటువంటిది అంతరించిపోయింది. అక్కడ వచ్చి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఏ విగ్రహాలైతే ఉన్నాయో ఆ విగ్రహాల యందు ప్రబలమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. అందుకే జ్ఞానంబు గురునిచే గాంచిన ధన్యులు
అంటే జ్ఞానం ఎవరి చేత వారు పొందుతారు అంటే కేవలం గురువుల ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందుతారు. వారు ప్రార్థించినటువంటి పూజించినటువంటి ప్రతిమలు కానీ విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ మరి వారికి ఎటువంటి జ్ఞానాన్ని కూడా అందించవు. అంతేకాదు ప్రతిమలారాధింపబరగరెప్పుడు ఎవడైతే గురుని చేత జ్ఞానాన్ని పొందుతాడో అటువంటి వాడు ప్రతిమల్ని ఆరాధించడానికి ఎప్పుడూ ప్రయత్నించడు. అంతేకాకుండా మూఢులై ప్రతిమలు పూజించుటే గాని చెప్పునే మోక్ష సంసిద్ధి తెరువు. మూర్ఖత్వంతో మూఢత్వంతో తామసిక లక్షణంతో వాళ్ళు ప్రతిమలను ఆరాధించడం పూజించడం జరుగుతుందే కానీ అవి ఆ దేవతా ప్రతిమలు అనేటువంటివి మోక్షం యొక్క సంసిద్ధి తెరువు ఇది, ఈ మార్గాన్ని అనుసరించు అని ఏమైనా బోధిస్తాయా అంటే బోధించవు అవి. కాబట్టి విశ్వంబులోనాత్మవేత్తను సేవించి జ్ఞాన మార్గం కావాలి అనుకున్నటువంటి వాడు ఏం చేయాలి అంటే ఈ దేహంలో ఉన్నటువంటి వాని యొక్క జ్ఞానముతో కూడుకొని వాడు ఆత్మవేత్తను ఆత్మతత్వాన్ని పొందినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైన సద్గురువును సేవించి పూజించి సాష్టాంగ దండ నమస్కారాలు చేసి సాంఖ్యమును దారకామనస్కములు దెల్పి జ్ఞాన మార్గం బెరింగించి కడకున చల భావమెంతయు సూచించి ప్రజల మోక్షగతిని జందగజేయునుగాక గురుడు. గురుడు మాత్రమే సాంఖ్యం అంటే శరీరం యొక్క పంచీకరణాలు అంటే ఏ విధంగా ఈ శరీర భాగాలు ఏ విధంగా ఏర్పడినవి అవన్నీ సంఘటింపబడినప్పుడే దేహం అవుతుంది. అవి ఏ రకంగా ఎలా ఏర్పడినవి, ఏ విధంగా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిష్టానకర్త, ఏ విధంగా అది సంచారం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అవి దేనిలో ఏది లయమై సర్వము శూన్యమై పరమాత్మ తత్వానికి పొందుతుంది అనే విషయాన్ని వివరించి విశదీకరించి చెప్పేది కేవలం శ్రీ గురుడు మాత్రమే. అంతేకాదు తన రకం పరమాత్మ తత్వమేనని తెలియజేసి మనస్సు అనేది జడప్రాయమని తెలిపి జ్ఞాన మార్గం ఇదిరా అని తెలియజేసి చిట్ట చివరకు అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి సూచించి ప్రజలకు ఎవరు నమ్మారో అటువంటి భక్తులకు మోక్షగతిని చెందేటట్టుగా చేసేటువంటి వాడు గురుడే కానీ ప్రతిమలు కాదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.